గురువుగారు సిటీల్లో ఉండేవాళ్ళు అద్దెకుంటారు. ఆ ఇంట్లో వాస్తు అస్సలు బాగోదు. వాళ్ళు ఇలా జీవితాంతం ఇల్లులు మారుకుంటూ ఉండటమేనా? ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి తగిన విధంగా వాస్తుని సెట్ చేసుకోవచ్చంటారా? చేసుకోవచ్చండి. హ్మ్. చాలామంది అడిగే ప్రశ్న కూడా ఇదే. నేను చాలా ఇళ్లలోకి వెళ్తున్నప్పుడు నేనే చెప్తూ ఉంటాను. ఇది వాస్తు బాగాలేదు, ఇల్లు మార్చుకోండి. మరి ఇంకో ఇంటికెళ్తే అక్కడ వాస్తు బాగుంటుందని గ్యారంటీ ఏముంది? ఓకే. అవును సో, గురువు. ఇలా ఇల్లులు మార్చుకుంటూ పోవడం కూడా అంత సాధ్యం కాదు. అవును. ఒక ఇంటికి అద్దెకి రావడమే మహా గగనం. ఓకే. దాంట్లోని మళ్ళీ తక్కువ టైంలో మార్చుకుంటూ పోవడం అనేది సాధ్యం కాదు. అవును. సో, అలాంటప్పుడు ఆ ఇంట్లో సమస్యలొచ్చాయనుకున్నాం. ఓకే. సో, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. లేదా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో, వీటిని ఎలా ఓవర్‌కమ్ కావడం? వాటి నుంచి బయటపడడం ఎలా? ఓకే. అదొకటి. ఇంక కొంతమంది సొంత ఇల్లు, ఇప్పుడు ఇల్లును మార్చడం అంటే కూలగట్టడము కిరాయి వ్యక్తి చేయలేని పని. అవును. మార్చడము కిరాయిదారుడు చేయలేని పని. కొన్ని సందర్భాల్లో ఓనర్స్ కూడా మార్చడానికి ఇష్టపడరండి. అవును. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, మేము మార్చలేము హ్మ్. అని ఓనర్స్ కూడా అంటూ ఉంటారు. అవును. మరికొన్ని సందర్భాల్లో చూస్తే బాగానే ఉంటుంది. హ్మ్. కానీ అక్కడ సరిపడే శక్తి అతనికి ఉండదు. అవును. ఆ ఇంట్లో ఆ పవర్ ఉండదు, ఆ ఎనర్జీ ఉండదు. ఓకే. ఈశాన్యానికి ఆ ఎనర్జీ ఉండదు. ఓకే. కొందరి ఒక ఇల్లు సర్పంచ్ కావడానికి ఉపయోగపడితే తను ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అనుకుందాం. అవును. మరి ఎమ్మెల్యేకి సరిపడే ఎనర్జీ ఆ ఇంట్లో లేదు. ఓకే. లేదా ఆ వ్యక్తి ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నాడు, ఓకే. కలిసి వచ్చింది. తను ఏం చేశాడు, పెద్ద సూపర్ మార్కెట్ పెట్టాడు. ఓకే. ఆ సూపర్ మార్కెట్ రన్ చేసే శక్తి ఆ ఇంటికి లేదు. ఒక ఓకే. కిరాణా షాప్ వరకే ఉంది. హ్మ్. ఇప్పుడు వెంచర్స్ చూద్దాం. వెంచర్స్ వ్యక్తి ఒక వెంచర్ చేశాడు, పవర్ సరిపోయింది. ఒకేసారి 10 వెంచర్ చేశాడు అనుకోండి, ఓకే. అప్పుల పాలైపోతాడు, పారిపోతాడు. అవును. తన వల్ల కాదు. ఆ ఇల్లు అంత సపోర్ట్ చేయలేదు. ఓకే. అంటే ఇప్పుడు మన కెపాసిటీ ఎంత అనేది అంతవరకే. సో, దాన్ని ఇప్పుడు నేను స్వయంగా 20 కేజీస్ మోయగలను. హ్మ్. 100 అంటే నా వల్ల కాదు కదా! అవును. అప్పుడు నేనేం చేయాలి? టెక్నాలజీ వాడాలి. ఓకే. సో, కారో, బైకో, స్కూటో ఏదో వాడి దాని నుంచి దాని మీద తీసుకెళ్ళాలి. అవును. ఇది కూడా అంతే. అంటే ఒక వ్యక్తి ఒక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోవాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఆ ఇంట్లో ఎనర్జీ సరిపోకపోతే అక్కడే ఆగిపోతాడు. ఓకే. సక్సెస్ రేట్ రాదు. హ్మ్. మళ్ళీ ఉన్న కిరాయిదారుడు ఉన్నాడు అనుకోండి, అతనికి అన్ని మార్చుకుంటూ పోవడం వల్ల ఒక మంచి ఇల్లు దొరుకుతుందని కూడా గ్యారంటీ లేదు. ఓకే. అంటే ఆ విధంగా ఉన్న ఇంట్లోనే ఇల్లు మార్చుకోకుండా ఎనర్జీ ఎలా పెంచుకోవచ్చు? అదేవిధంగా ఒక ఇంట్లో ఓనర్ ఉన్నాడు అనుకోండి, ఆ ఓనర్ కూడా ఎనర్జీని పెంచుకోవచ్చు అనమాట. ఓకే. అంటే ఫస్ట్ నా కండిషన్ ఏంటంటే ఏదైనా సహజంగా చేసుకోవాలి. సహజం ఫస్ట్ అండి. ఓకే. సహజంగా చేసుకోలేము, కిరాయిదారులు ఉన్నారు, వాళ్ళు సహజంగా చేసుకోలేరు, కానీ ఆ ఇంట్లో ఉండాలి. అలాంటప్పుడు నా అనుభవంతో నేను కొన్ని రెమెడీస్ కనిపెట్టడం జరిగిందండి. నా అనుభవంతో ఎనర్జీ వాస్తు నాది. వాస్తులోనే ఎనర్జీ వాస్తు అంటే ఎవరింట్లో అయితే సహజంగా చేసుకోలేరో వాళ్ళు ఎనర్జీ ఐటమ్స్ను వాడుకొని వాస్తును బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఒక 15 ఇయర్స్ నుంచి నేను ఫీల్డ్లో ఉన్నాను. సో, నేను అలా చాలా ఇల్లు చూస్తూ నాకు కొంత ఐడియా ఫామ్ అయిపోయింది. ఏ ఐటమ్ ఏ విధంగా ఉంటే అక్కడ పవర్ జనరేట్ అవుతుంది అనే విధంగా ఎనర్జీని బ్యాలెన్స్ చేయొచ్చు అనే విధంగా నా అనుభవంతో నేను ఎనర్జీ ఐటమ్స్ తయారు చేయడం జరిగిందండి. సపోజ్ ఈ ఐటమ్ ఉంది, ఇది పిరమిడ్ అనమాట. పిరమిడ్ అనగానే మల్టీ లెవెల్ అనమాట. ఇది మల్టీ లెవెల్. సో, 108 టైమ్స్ ఎనర్జీ మల్టిపుల్గా అవుతూ ఉంటుంది. ఓకే. అంటే దీంట్లో పెట్టిన పిరమిడే పవర్ఫుల్ అండి. కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటుంది. పిరమిడ్ కింద ఏది పెట్టినా కూడా లాంగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. దాని ఎనర్జీ ఎక్కువగా సప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, టెంపుల్కి వెళ్ళామనుకోండి, పిరమిడ్ షేప్. అవును. టెంపుల్కి వెళ్ళే ఉద్దేశం ఏంటి? నెగిటివ్ ఎనర్జీ కట్ చేసుకోవడమే, మన చక్రాస్ హీలింగ్ చేసుకోవడమే. దానివల్ల పాజిటివిటీ పెరుగుతుంది. అదే ఎత్తైన కొండల మీద ఉన్న టెంపుల్, 7 కొండల స్వామి హైట్, పిరమిడ్ షేప్ అది. హ్మ్. సో, ఎనర్జీ ఎక్కువ అవుతుంది. పిరమిడ్ అనేది కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటుందండి. దీనివల్ల దీంట్లో ఉన్న మెటీరియల్కు ఎనర్జీ మల్టిప్లై అవుతుంది. సో, అందుకనే ఈ పిరమిడ్ షేప్ తీసుకోవడం జరిగింది. సో, దీన్ని నేను కాపర్తో తయారు చేయడం. ఇదంతా కాపర్ అండి, మొత్తం కాపర్. దీనివల్ల డబుల్ బెనిఫిట్. అంటే ఏదైనా ఒకటి చేస్తే డబుల్ బెనిఫిట్ ఉండాలి. దీనివల్ల భూగర్భ ఒత్తిడి కూడా ఇంట్లో నుంచి ఉండదు. ఇంట్లో భూగర్భ ఒత్తిడి ఉంటుందండి. ఎలా వస్తుంది? ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్లలో భూగర్భ ఒత్తిడి ఉంటుంది. నా వీడియోలో కూడా భూగర్భ ఒత్తిడి గురించి చెప్పాను. దానివల్ల చక్రాస్ హీలింగ్ ఉండదు. తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. DNA డిస్టర్బ్ అవుతుంది. గబ్బిలాలు, పాములు, పురుగులు ఇవన్నీ జియోపతిక్ స్ట్రెస్ వల్లనే వస్తూ ఉంటాయి. సో, ఈ ఐటమ్ అక్కడ పెట్టామనుకోండి, ఆ జియోపతిక్ లైన్ కట్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇంట్లో ఆగ్నేయంలో దోషం ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. సో, ఇది ఆగ్నేయం సంబంధించిన ఐటమ్ అనమాట. ఓకే. దీన్ని అక్కడ వెళ్ళి ఫ్లోర్ మీద పెట్టడమే. ఇది మొబైల్ లాగా తీసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇల్లు మార్చాము, ఎక్కడికైనా పనిచేస్తుంది. మొబైల్ మనం ఎక్కడికైనా పనిచేస్తుంది కదా. అవును. సో, ఏ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ పెట్టుకోవడం. సార్, మరి అక్కడ ఆగ్నేయ దోషం లేదనుకుందాం, లేనప్పుడు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. ఎంత ఎనర్జీ అయినా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఇంట్లో. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, హెల్త్ ఇష్యూస్ రిపీటెడ్గా వస్తున్నాయి. సో, అప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళినా పెట్టుకున్నా పనిచేస్తుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఇది ఆగ్నేయానికి సంబంధించిన ఎనర్జీ పిరమిడ్ అనమాట.
ఆగ్నేయానికి సంబంధించింది. సో ఇది చూస్తే పిరమిడ్ షేప్ అండి, కానీ లోపల ఎనర్జీ మెటీరియల్ వేరే ఉంటుంది. దాన్ని హీలింగ్ చేయడం జరుగుతుంది, అంటే అనుభవంతో దాన్ని హీలింగ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల దీంట్లో ఎలాంటి మెటీరియల్ పెడితే ఎనర్జీ సప్లై అవుతుంది అనేది అనుభవం ద్వారా నేను నేర్చుకున్న సబ్జెక్ట్. నా అనుభవంతో 15 ఇయర్స్ నేను చేస్తూ ఉన్నాను కాబట్టి, సో దీంట్లో ఇలాంటి మెటీరియల్ ఉండడం వల్ల అక్కడ ఆగ్నేయంలో ఎనర్జీ వస్తుంది అని చెప్పి నా అనుభవంతో ఆ మెటీరియల్ దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో దీన్ని ఆగ్నేయంలో పెట్టామనుకోండి, సో ఆ ఏరియా అంతా పాజిటివ్గా ఉంటుంది, ఆగ్నేయంలో పవర్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఈ విధంగా 4 మూల 4 దిక్కులు అండి ఒక బ్రహ్మస్థానం. అంటే 4 మూల 4 దిక్కులు అంటే 8 + 1 బ్రహ్మస్థానం 9 ఉంటాయి అన్నమాట. సో మరి 9 పెట్టుకోవాలంటే 9 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాయుం డ్యామేజ్ అయింది అనుకోండి, వాయుం బాగాలేదని తెలిసిపోతుంది. ఆ లక్షణం అన్నప్పుడు వాయుం మూలకు తీసుకెళ్ళి ఇది పెట్టండి, ఫ్లోర్ మీద పెట్టుకోండి అంతే. సో వాయుంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ ఇప్పుడు సహజమైన కాలుకు ఇరిగిన కాలుకు తేడా ఉంటుందండి. సహజమైంది ఇరగకూడదు, ఇరిగింది. సో ఎంతో కాస్తో కూస్తో మనం దాన్ని సెట్ చేస్తాం కాబట్టి కొంత నడవగలుగుతాం. కానీ సహజమైంది 100% ఇస్తే ఇది అదే రేంజ్లో ఇవ్వాలని గ్యారంటీ లేదు. కానీ దానికి సబ్స్టిట్యూట్ అనమాట, ఆ పవర్ని ఇది జనరేట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ ఏరియాలో పవర్ కూడా డబుల్ ట్రిపుల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ఐటమ్ 2 ఐటమ్స్ తీసుకోవచ్చు, 50 mg 100 mg ఇట్లా పెరుగుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, సార్ నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ 50 mg ఇస్తాడు, తర్వాత 100 mg ఇస్తాడు, తర్వాత 150 mg ఇస్తాడు. సో మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదనుకోండి, ఒకే ఏరియాలో 3 ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో దాంతో వాయుం అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, అంటే ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్కటి అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు బ్రహ్మస్థానం అనుకుందాం, ఇది బ్రహ్మస్థానంలో పెట్టుకోవాలి. దానివల్ల జియోపతిక్ స్ట్రెస్ కట్ అవుతుంది. అంటే వాస్తు దోషమే కాదండి, భూమిలో ఉన్న ఒత్తిడిని కూడా తీసేస్తుంది. ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ లో పడుకుంటారు, నిద్ర పట్టదు, కారణం జియోపతిక్ స్ట్రెస్. ఆ బెడ్ కింద పెట్టుకున్నారనుకోండి, ఆ రూమ్ అంతా కూడా జియోపతిక్ స్ట్రెస్ కట్ అవుతుంది. బెడ్ వరకు కవర్ అవుతుందండి, బెడ్ వరకు హాయిగా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. చక్రాస్ కూడా హీలింగ్ అవుతాయి. అంటే ఇది మల్టిపుల్గా ఉపయోగపడుతుంది, సింగిల్ లైన్ కాదు. అదేవిధంగా వీధి పోట్లకు సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి. ఆ వీధి పోటు పడుతుంది, దానికి ఆ వాల్కి అది స్టిక్ చేసామనుకోండి, వీధి పోటు కట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్లోర్కి వెళ్ళాం, తూర్పాగ్నే వీధి పోటు ఉంది, వెళ్ళినాక తెలిసింది వీధి పోటు ఉందని, ఏం చేయలేం కదా. సో దానికి ఎదురుగా మా దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ ఐటమ్ ద్వారా ఆ వీధి పోటు కట్ చేసుకోవచ్చు. వీధి పోట్లే కానీ, భూమిలో ఉన్న జియోపతిక్ స్ట్రెస్సే కానీ, తర్వాత ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడమే కానీ. కొంతమందికి ఇప్పుడు వెంచర్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ వెంచర్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒక వెంచర్కి ఆ ఇంటి సాయం పడుతుంది, ఎక్కువ వెంచర్లు చేయాలి, 10 వెంచర్లు చేయాలి, అప్పుడు ఎనర్జీ సరిపోదు అనుకోండి. నైరుతిలో ఇలాంటి 2 or 3 పెట్టుకోవచ్చు, అంటే 50 150 mg వెళ్ళిపోతుంది నైరుతికి. నైరుతిలో పవర్ వచ్చేస్తుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ అండి, సహజంగా కాదు. ఎందుకంటే సహజంగా ఛాన్స్ లేనప్పుడు ఆర్టిఫిషియల్గా మాత్రమే పెట్టుకొని చేసుకోవాలి. సహజంగా ఉంటే సహజంగా చేసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో సహజంగా చేసినా కూడా రిజల్ట్ ఉండదు. 12 సంవత్సరాలు దాటింది అనుకోండి, అది రిజల్ట్ ఇస్తుందని గ్యారంటీ కూడా లేదు. నా అనుభవంలో చూశాను నేను, ఇదేంటి మార్పు చేసినా రిజల్ట్ రావట్లేదు అంటే, తాత ముత్తాతల నుంచి కొన్ని వెంటాడుతూ ఉంటాయని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. సో దానికి కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ. అంటే దానివల్ల నైరుతి దోషం వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ పెట్టి చూసిన తర్వాత, అన్ని ప్రయోగాలు అయిపోయిన తర్వాతనే వీటిని తయారు చేయడం జరిగిందండి. ఇవి కాపర్తో మాత్రమే ఉంటాయి, ప్యూర్ కాపర్ అన్నమాట. ఈ కాపర్ యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. ఇది కాస్మిక్ ఎనర్జీని ఫాస్ట్గా తీసుకుంటుంది, జియోపతిక్ స్ట్రెస్ కట్ అవుతుంది. ఈ కాపర్ మెటల్ కాబట్టి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, ఇంటికి ఉపయోగపడుతుంది, ఆరా పవర్ను కూడా డెవలప్ చేస్తుంది. ఇది ఈశాన్య మూల అండి. ఇంటికి ఈశాన్య మూలలో పిల్లర్ వచ్చింది, పిల్లర్కు వెంటనే డోర్ ఇవ్వడం జరిగింది. పిల్లర్ పక్కన మూలమెత్త ఖచ్చితంగా 9 ఇంచుల గోడైనా ఉండాలి, కానీ వెంటనే పిల్లర్ ఇచ్చాడు. సో దీనివల్ల ఇక్కడ ఈ ఇంటిలో ఈశాన్యం డ్యామేజ్ అయిపోయింది. సో దీన్ని సెట్ చేసుకోవాలి అంటే, దీనికి పవర్ రావాలి అంటే, ఈశాన్యం సంబంధించిన పిరమిడ్ అండి, ఇది కాపర్ పిరమిడ్. ఇది ఈ మూలకు పెట్టడం వల్ల ఎనర్జీ ఈశాన్యంలో ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. దీని ద్వారా వచ్చిన దోషం తొలగిపోయి ఈశాన్యంలో మంచి పవర్ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా ఇది పెట్టుకోవడం అనేది ఫ్లోర్ మీద పెట్టుకోవాలండి. మనం వేరే కాడికి వెళ్తున్నప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఏరియాలో పెట్టుకుంటే సరిపోతుంది.